వికలాంగుల పింఛన్లు, వృద్ధులు వితంతువుల పింఛన్లు, వికలాంగుల ఐక్యత, ఎంఆర్పిఎస్, పిహెచ్పిఎస్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల పోరాట సమితి, చేయుత పింఛన్దారుల పింఛన్లు, చేయుత పింఛన్దారుల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, వికలాంగుల పోరాట సమితి, మందాకృష్ణ నాయకత్వం, వికలాంగుల పోరాట సమితి, వికలాంగుల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, చేయుత పింఛన్లు, చేయుత పింఛన్లు, చేయుత పింఛన్లు, వికలాంగుల పోరాట సమితి, మందాకృష్ణ నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణ నాయకత్వం, వికలాంగుల పోరాట సమితి, వికలాంగుల పింఛన్లు, కొత్త పింఛన్లు, కొత్త పింఛన్లు. మాట్లాడు. గౌరవనీయులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిక్ గారి పిలుపు మేరకు ఈ రోజు అన్ని కార్యాలయాలు ముట్టడి చేయడం జరుగుతా ఉంది. ఏదలాపురం మున్సిపాలిటీ పంచాయతీ అందులో భాగంగా ఈ రోజు ఏదలాపురం మున్సిపాలిటీని కూడా ఈ రోజు ముట్టడి చేయడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఇవాళ కృష్ణమాదిక్ గారు ఏదైతే పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, చేయుత పింఛన్దారులు అందరూ ఉన్నారు. ఇవాళకి గవర్నమెంట్ వచ్చి 20 ఏళ్ళు అయితే అయినా కూడా గవర్నమెంట్ వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ చేయుత పింఛన్లు కానీ కొత్త పింఛన్లు ఇవ్వటం లేదు. ప్లస్ పాత పింఛన్లు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. పింఛన్లు పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు ఏదలాపురం మున్సిపాలిటీని ముట్టడి చేస్తా ఉన్నాం. కాబట్టి వికలాంగులు ఎంతమంది వీళ్ళందరూ కూడా పాపం పేదరికంలో తిండికి లేని పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతా ఉన్నారు. మందులు లేని, రోగాలకు లేవు, జబ్బులు, ఎన్ని పరిస్థితులు అంతా ఆగమన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తక్షణమే గవర్నమెంట్ కళ్ళు తెరిచి పింఛన్లు సక్రమైన పద్ధతిలో ఇవ్వాలి. ప్లస్ అది కాకుండా పింఛన్లు పెంచి వీళ్ళకి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులు, వితంతులు, చేయుత పింఛన్దారులందరికీ 4,000, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులందరికీ 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వం వస్తే మేము వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి చేయుత పింఛన్లన్నీ కూడా పెంచి మేము పింఛన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 20 నెలలు అయింది. ఈ 20 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మేమేమంటున్నాం అంటే ఇవాళ ప్రతిపక్షం కానీ, పాలకపక్షం కానీ ప్రజల పక్షాలు లేరు కాబట్టి మేము ఎంఆర్పిఎస్ గా ప్రజల పక్షాలు ఉన్నాం. ఇవాళ మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి, చేయుత, బీడీ కార్మికులు అందరూ కూడా పింఛన్లు సకాలంలో ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి కనీసం ఈ వికలాంగులను చూస్తున్నా కళ్ళు